ఇసుక విధానంపై ఏపీ శాసనసభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. ఉచిత ఇసుక విధానం వల్ల గతంలో కంటే పెద్దగా మార్పు లేదని వైసీపీ సభ్యులు బొత్స విమర్శించారు. దీనిపై మంత్రి కొల్లు రవీంద్ర అచ్చెన్న సమాధానమిచ్చారు. వచ్చినప్పటికి కూడా ఈ 240 కోట్లతో మొత్తం సిస్టమ్ అంతా సరిపోతుంది. మనం పెట్టినటువంటి ఉచిత ఇసుక విధానంలో కొద్దిగా ఇబ్బంది వస్తుందని చెప్పి నష్టపోయి కూడా ఇది పెట్టాం అధ్యక్ష. ఎక్కడైనా సరే ఈరోజు మేము జిల్లాకి ఇన్ఛార్జిల ముందు వెళ్తుంటే నేను ఒకవేళ ఎక్కడైనా పేపర్లో వచ్చినా సరే అధ్యక్ష, మీలాగేదో పేపర్లో పక్కన పడేయడం కాదు. ఈరోజు నేను 2 జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రి ఉన్నాను, మా జిల్లాకు ఉన్నాను. పేపర్లో చూస్తే ఎక్కడైనా ఇసుక దందా కానీ రేట్లు ఎక్కువగా ఉంటే ఇమీడియట్ గా కలెక్టర్ కి ఆ మెసేజ్ పెట్టి ఇది వచ్చింది వెరిఫై చేయండి, మంచి వచ్చేద్దో చూడండి, సరిచేయండి అని చెప్తున్నాం. మా ధ్యేయం ఏంటంటే ఉచిత విధానం కరెక్ట్ గా అమలు అవ్వాలి, తక్కువ ధరకి లబ్ధిదారుడికి అందాలనేది రైతు అధ్యక్ష. ఇది గ్రౌండ్ లో ఉన్న రియాలిటీ మీ దృష్టిలో పెట్టాలని లేచాను తప్ప ఎవరిని విమర్శించాలని కాదు. సార్ ఇంకా క్లోజ్ చేయండి సార్ దీన్ని. కాదు కాదు మంత్రి గారు చెప్పింది వచ్చి సచివ అధ్యక్ష, విశాఖపట్నం అంటే నేను డీటెయిల్కి వెళ్ళకూడదు అని వెరిఫై చేసుకోమని అంతవరకే నేను కన్ఫైన్ అయ్యాను తప్ప నేను కాంట్రవర్సీ పోలేదు అధ్యక్ష. కానీ మంత్రి గారు చెప్పింది ఏంటంటే విశాఖపట్నం అని చెప్పారు అధ్యక్ష. విశాఖపట్నంలో 2024వ సంవత్సరంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉంటున్నప్పుడు ఒక లారీ 10 టన్నుల లారీ 12,000 రూపాయలు దొరికేది అధ్యక్ష. కావస్తే మా వారు నేను కావలసి వెళ్తాము, ఆ దారి కూర్చోబెడతాము, అడుగుతాము. ఈ రోజు కూడా అదే 12,000 దొరుకుతుంది తప్ప మరి 4,000 రూపాయలు 400 రూపాయలు తగ్గాలి కదా అధ్యక్ష. టన్ను కంటే 8,000 దొరకాలి అధ్యక్ష. 8,000 దొరకాలి. 8,000 దొరుకుతుంది లారీ 12,000 దొరుకుతుందంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? మా శ్రీకాకుళం నుంచి వస్తుంది. శ్రీకాకుళం తాలూకా ఆ జిల్లాలో అక్కడ ఉన్న ఆ రీచ్ నుంచి వస్తుంది. 8,000 చాలు. 12,000 లారీ కాదు అధ్యక్ష, టన్ను. అది లారీ 12,000 కాదు, రామన్ మీరు చెప్తున్నారు. టన్ను 12,000 ఆ రోజు ఉండేది. టన్ను అది మీరు టన్ను అధ్యక్ష, అదే టన్ను అధ్యక్ష. 12,000 రూపాయలు విశాఖపట్నంకి వెళ్ళినటువంటి టన్ను ఇసుక ఈ రోజు 6,500 అధ్యక్ష. 50% తగ్గింది. 50% తగ్గింది అధ్యక్ష. అది 10 టన్నులు ఉంటుంది, 20 టన్నులు ఉంటుంది, 20 టన్నులు ఉంటుంది, 40 టన్నులు ఉంటుంది. నేను దానికి అందుకే నాయుడు గారు దయచేసి మంత్రి గారు ఒక్క నిమిషం, మంత్రి గారు ఒక్క నిమిషం. నేను కాంట్రవర్సీ అందుకే గత గవర్నమెంట్ లో ఎంత మీద 400 తగ్గి రావాలి, వస్తుందా లేదో వస్తుంది వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకొని రాకపోతే ఎందుకు రాలేదని వెరిఫై చేసి చేయమని చెప్పి నేను చెప్పాను. మంత్రి గారు వచ్చి ఏం చెప్తున్నారు? మంత్రి గారు దానికి అప్పుడు కంటే ఇప్పుడు వచ్చి 30,000, 40,000, 50,000 ఇవన్నీ ఇప్పుడు ఆయన చెప్పలేకపోతే 10 టన్నుల లారీ 1,00,000 రూపాయలు ఉండాలి. అంతేకాదు 12,000 × 10 1,00,000 రూపాయలు ఉండవు. అంత సాధ్యమా? కాబట్టి లెక్కల్లో కొద్దిగా ఆలోచించుకుని మాట్లాడాలి. కానీ దయచేసి అది కాదు. నేను చెప్తుంది ఏంటంటే మీరు వెరిఫై చేసుకొని కాదు ఓకే ఫీల్ గుడ్ ఫ్యాక్ట్ తో ఉండండి, మాకే అభ్యంతరలే. కానీ వాస్తవ విరుద్ధంగా ఉందనేది నా తాలూకా సూచనగా తమ తయారు చేస్తాను. ఉన్నదనుకుంటే ఉండండి, మాకే అభ్యంతరం లేదు. అది గారు అసలు 5 సంవత్సరాల కాలంలో 12,000కి ఎప్పుడున్నా విశాఖపట్నంలో లారీ దొరికిందేమో ఒకసారి వారు వెరిఫై చేసుకోమనండి. సార్ మనం వెళ్దాం, విశాఖపట్నం వెళ్దాం. బిల్డర్స్ వాళ్ళే ఉన్నారు, వాళ్ళే బిల్డర్స్ కూడా 12,000కి ఎప్పుడున్నా ఒక లారీ కొన్నారేమో వెరిఫై చేస్తే రమ్మనండి. అంతేగాని పెట్టిన అధ్యక్ష 12,000 రూపాయలకి 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఒక లారీ ఇసుక దొరికిందేమో మీ ఆధ్వర్యంలో మేము వెరిఫై చేస్తాం సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ప్లీజ్ కాదు 10 టన్నుల లారీ విశాఖపట్నంలో 12,000 రూపాయలకి 24 దొరికి ఇప్పుడు కూడా ఈ 12,000 తక్కువ దొరకాలి కదా. 12,000కి ఎందుకు దొరుకుతుంది అని అడుగుతున్నాను. ఇప్పుడే 30,000 ఉందని చెప్పలేదే, ఇప్పుడే 30,000 ఉందని లేకపోతే 20,000 ఉందని చెప్పలేదే. అది అదే 12,000 దొరుకుతుంది కదా, ఎందుకు దొరుకుతుంది? మరి దాన్ని వెరిఫై చేసుకోండి అని చెప్తున్నారు. ఏమైనా లెక్కైతే వెళ్ళి పదండి. మా ఊరు మాకు తెలీదా? ఇప్పుడు సారథి గారు అంటే విజయవాడ నుంచి విశాఖపట్నం రావాలి, విశాఖపట్నంలో బతుకుతున్నాం మేము, విశాఖపట్నంలో ఉంటున్నాం మేము. ఆ విషయం ఎందుకు సచిదూరంగా తప్పుతో ఎందుకు పట్టించాలి? అవసరం ఏమొచ్చింది? అది కాదు కదా. 10 టన్స్ అంటే 3 యూనిట్లు. ఎల్ఓపి గారు ఏం ఆలోచిస్తున్నారు కానీ
అదే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎంత అయింది అదంతా కూడా వెరిఫై చేయకోకుండా సభను తప్పుదోవ పట్టిందంటే వేరేది కాదు అధ్యక్ష. ఎందుకంటే వారు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉండదు కాబట్టి ఏదో ఒక బుర్ర జల్లేస్తే చాలని మాట్లాడితే ఎప్పుడు 12,000కి లేదు అధ్యక్ష. ఓకే ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష. సరే ఇంకా ముగిద్దామండి. గౌరవనీయులు పెద్దలు ఎల్ఓపి గారు చెప్పినట్టుగా ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు ఏమైనా పడ్డారేమో అధ్యక్ష. ఎందుకంటే గతంలో వాళ్ళ మనుషులే తోలేరు కాబట్టి అప్పుడు ఏదైనా వాళ్ళు చేశారు. కానీ వాస్తవానికి వాళ్ళు పెట్టింది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పర్ కిలోమీటర్ 5.5-6 రూపాయలు పెట్టారు అధ్యక్ష. అంటే దాదాపు విశాఖపట్నం నుంచి రాజమండ్రి రావాలంటే దాదాపు 250-200 పైన వస్తుంది. ఏదైనా కానీ 70 కిలోమీటర్ కానీ క్యాల్కులేషన్ ప్రకారం చూసినా అది తప్పే అధ్యక్ష. వాస్తవానికి విశాఖపట్నంలో మేము వచ్చేటప్పటికి అధ్యక్ష టన్ను 1,700 నుంచి 2,000 రూపాయలు నడిచింది అధ్యక్ష. ఆ రోజు 78,000 రూపాయలు, లారీ 80,000, 78,000 రూపాయలు తక్కువ అయితే ఇప్పుడు దొరకలేదు అధ్యక్ష. ఇక్కడ టన్నులేడండి. ఆయన చెప్పేదేమో 10 టన్స్ అంటున్నాడు ఆయన. 10 టన్స్ అంటే 12,000కి అసలు 10 టన్స్ అంటే 3 యూనిట్లు అంటే టిప్పరు. మనం లారీ అంటే పైన దాన్ని పెద్ద లారీ ఉంటుంది 10 యూనిట్స్ 6 యూనిట్స్. ట్రాన్స్పోర్ట్ లేకుండా చెప్పుకుంటారు. కిలోమీటర్కి వచ్చి 5 రూపాయలు 6 రూపాయలు చెప్పారు కదా. శ్రీకాకుళం నుంచి 6 రూపాయలు లెక్క, 6 రూపాయలు కదా 7 రూపాయలు లెక్క ఇస్తే 7,000 రూపాయలు అవుద్ది, 8,000 రూపాయలు అవుద్ది ప్లస్ ఈ ఛార్జీ. నేను అదే చెప్పాను, నేనేమి తప్పు చెప్పలేదే. నేను ట్రాన్స్పోర్ట్ నేను చెప్పింది మీరు ఊరు తొందరపడి ఏది మాట్లాడినా ఏదో నెగిటివ్ గా మాట్లాడతామనే ఫీలింగ్ తో అర్థం చేసుకుంటే మేమేం చేయలేము. దయచేసి నేనేం చెప్పాను ఆలోచించండి, కనుక్కోండి, మీరు అధికారులు కూడా కనుక్కోండి. అప్పుడు ఎంత వస్తుంది, ఎంత వస్తుంది, ఎందుకు 4,000